గోదాన ఫలితము చెప్పెదను వినుము. మృత్యు దుఃఖము పోవుటకు ఒక గోవును దానము చేయాలి. తెలిసి తెలియక చేసిన రుణ విముక్తి కొరకు మరి ఒక్క గోవును దానం చేయాలి. మోక్షము కొరకు ఒక గోవు, వైతరణి నదిని దాటుటకు ఒక గోవు తప్పకుండా దానము చేయవలెను. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలో త్రికరణములతో కూడి చేసినటువంటి అన్ని మహాపాపములు ఈ గోదానము వలన పూర్తిగా నశించిపోవును. ఏ వేళలోనైనా చేసిన పాపము పోవుటకు కపిల ఎర్రని నల్లని రంగు గల గోవును దానం చేయవలెను. వేదములు చదివిన బ్రాహ్మణునకు దానమియ్యవలెను. గోదానము వలన పుణ్యలోకములు కలుగును. ఆరోగ్యముగా ఉన్నప్పుడు చేసేడి గోదానము వలన మరణించిన తర్వాత చేసేడి గోదానము కన్నా 1000 రెట్ల పుణ్య ఫలితాలు కలుగును. సత్పాత్రునకు దానమియ్యవలెను. ఎవరి పడితే వారికి గోదానం ఇవ్వకూడదు. మంత్రము తంత్రములు నేర్చిన ఒక మహాపుణ్యాత్మునికి గోదానం ఇయ్యవలెను. అపాత్రునకు గోదానం చేస్తే చేసిన వానికి నరకము సంభవించును. స్వీకరించినవాడు చేసినవాడు ఇద్దరును నరకమునకు పోవుదురు. ఒకనికి ఒక గోవు మాత్రమే, అంతేకాని ఎక్కువ మందికి ఒక గోవును దానమియ్యరాదు. దానం చేసిన గోవును అమ్మినచో అమ్మిన వానికి కొన్నవానికి 7 తరాల వరకు నరకలోక ప్రాప్తి తప్పదని గ్రహించుము. ఇక మీదట వైతరణి గోదాన విధి చెప్పెద వినుము. చెరకు గడ్డలతో నావను తయారు చేసి దానికి పట్టుదారము కట్టి ఒక గోతిని త్రవ్వి అందులో నీటిని నింపి దానిలో ఆ నావను పెట్టి సూర్యదేహము నుంచి పుట్టినటువంటి గోవును దాని మీద ఉంచి శాస్త్రోక ప్రకారం గోదానమును సంకల్పం చేయవలెను. తరువాత బ్రాహ్మణుని గంధ పుష్ప అక్షంతలతో నూతన వస్త్రములతో అలంకరించవలెను. వెంటనే గోవు తోకను పట్టుకొని కాలును నావ మీద పెట్టి బ్రాహ్మణుని ఎదురుగా నిలిపి సంసార సాగరమున మునిగిన వానికి శోకతాపాల చేత దుఃఖపడు వారికి నీవు రక్షణగా యున్నావు. ఓ జగన్నాథ, శరణన్న వారికి రక్షించువాడా, విష్ణు స్వరూప, బ్రాహ్మణోత్తమ, నన్ను ఉద్ధరించుము. ఈ గోవును నీకు దక్షిణగా ఇచ్చుచున్నాను. మహాఘోరమైన భయంకరమైన యమమార్గ మధ్య మందున వైతరణి నదిని దాటుటకు నీకు దీనిని ఇచ్చుచున్నాను. నా ముందు వెనుక భాగమును ఆవులు ఉండుగాక. నేను ఆవుల మధ్య నివసించెదను. ఎవరు సర్వభూతములకు లక్ష్మీదేవియే, ఎవరు ఆవు రూపములో దేవిని యందు అధిష్ఠింప ఒడునో ఆ దేవదేవి నా పాపములను పోగొట్టుగాక అనే గోవును యముని తలుచుకొనుచు ప్రార్థించి ప్రదక్షిణము చేసి బ్రాహ్మణునకు దానము చెయ్యాలి. ఈ విధముగా ఎవరు శాస్త్రోక ప్రకారము వైతరణి గోదానము చేయుదురో వారు ధర్మ మార్గము కూడా యమధర్మరాజు కడకు పోవుదురు. శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైతరణి గోదానము చెయ్యవలెను. గోదానము చేసిన వారికి వైతరణి నది కనబడదు. కాబట్టి ఓ గరుడుడా, పుణ్యకాలములయందు పుణ్యతీర్థములయందు బ్రాహ్మణ గృహములయందు దర్భలను ఉంచి ఉత్తర దక్షిణాన యనములందు యుగాదులయందును గోదానము తప్పనిసరిగా చేయవలెను. మానవుని శ్రద్ధ కలిగినప్పుడు, అర్హత గల బ్రాహ్మణుణ్ణి దొరికినప్పుడు అది ఒక పుణ్యకాలముగా తలచి గోదానము చేయవలెను. ధనమున్నప్పుడు అర్హత కలవాన్ని గూర్చి వెదకి సమయాన్ని వృధా చేసుకోకుండా శ్రద్ధతో వెనక ముందు చూడకుండా గోదానము చేయవలెను. శరీరము శాశ్వతము కావు, ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసేవే. సంపద నీటి బుడగ వంటిది, ఎంతకాలం ఉంటుందో తెలియదు. మృత్యు ఎల్లప్పుడూ మానవుని వెంటుండే ఉంటుంది.
కాబట్టి మానవుడు తనకున్న దానిలో కొంత దానం చేయాలి. దానం చేయుట వల్ల గొప్ప ఫలితములుండును. దానము స్వల్పమైనదైనా యమలోకమునకు సుఖకరముగా ప్రయాణము చేయుటకు ఉపయోగించును. పండితుడైన బ్రాహ్మణుడికి దానము చేయాలి. దానధర్మములు చేసిన వానికి పరలోక ప్రయాణము సుఖకరముగా నుండును. దానాలు చేయకపోతే యమ మార్గమునందు అనేకమైన బాధలు పడుచుండవలెను. భూలోకములో బ్రతికి ఉన్నప్పుడు చేసుకొన్న దానధర్మాలు యమ మార్గాన ప్రయాణము చేయునప్పుడు మానవునికి శాంతి కలుగును. ఎంతో పుణ్యము చేసుకొంటేనే గాని మానవ జన్మ లభించదు. మనిషి జన్మ ఎత్తినవాడు దానధర్మాలు చేస్తే స్వర్గాది పుణ్యలోకములకు పోదురు. అధర్ముడు, అన్యాయముగా ప్రవర్తించువారు, అబద్ధాలాడువారు, మోసము చేసేవారు నరకలోకానికి పోతారు. ఈ బంధాలు, భార్య, పిల్లలు అన్నీయూ అశాశ్వతములే కదా. శాశ్వతమైనది దానము, ధర్మము మాత్రమే. కాబట్టి ప్రతివాడు ధర్మాచర సత్యం అనురీతిని ప్రవర్తించవలెను. మానవుడు జీవించియున్నంత వరకే తండ్రి, బంధువులు మున్నంగు వారందరూ మరణాంతరము అన్ని బంధములు తెగిపోవును. కాబట్టి తనకు తానే బంధువుగా తలచవలెను. జీవించిన వారికి పెట్టేవారు లేకపోతే చనిపోయిన తర్వాత ఎవరు పెడతారు? ఈ విషయం తెలుసుకొని దానాలు చేస్తూ ఉండాలి. కట్టెతో సమానమైన ఈ మృతదేహము భూమి మీద విడిచిపెట్టి బంధువులందరూ ఇంటి దారి పడతారు. మంచి చెడు మాత్రమే చనిపోయిన వాని వెంట వెళ్ళును. వస్తువులన్నీ ఇంటి వద్దే ఉండిపోతాయి. మిత్రుల, బంధువులు శ్మశానము వరకే వస్తారు. సుకృతము, దుష్కృతము మాత్రమే మరణించిన వానిని అనుసరించును. స్థూల శరీరం అగ్నిచేత దహించబడును, బూడిదగా మారును. భార్య, బిడ్డలు తనను చూస్తారు, తనతో వస్తారు అనుకొనుట వట్టి భ్రమయను గ్రహించాలి. కాబట్టి స్వయముగా దానాలు చేసుకోవాలి. ధనము ఇతరుల ఆధీనములో ఉన్నప్పుడు ఆ ధనము నాది అని చెప్పుకొనుట అవివేకమగుచున్నది. కాబట్టి స్వతంత్రముగా బుద్ధితో దానాలు చేసుకోవాలి. ఈనాడు ఇంతటి సిరి సంపద కలుగుటకు పూర్వజన్మలో చేసినట్టి దానధర్మాలే అని గ్రహించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షమును సిద్ధికి ధనమును వినియోగించాలి. పురుషార్థములాచరించుటకు డబ్బును ఖర్చు చేయాలి. అది ధర్మబద్ధమై ఉండాలి. శ్రద్ధతో చేసిన ధర్మము సద్గతులకు మూలకారణముగా చున్నది. శ్రీకృష్ణుడు ఏమి చెప్పినాడు? భక్తితో పత్రం, పుష్పం, ఫలం ఏది ఇచ్చినను నేను ఆ మానవుని కనిపెట్టుకొని ఉందునని పలికినాడు. కాబట్టి యథావిధిగా దానాలు చేయాలి. శక్తికి తగినట్లుగానే దానము చేయాలి. ఎంత ఇచ్చాము అన్నది ముఖ్యము కాదు. భక్తి ప్రవృత్తులతో చేసేదే దానం అనిపించుకొనుము. అవసాన కాలమునందు తండ్రి చేత దానములు చేయించేడి పుత్రుడు దేవతల చేత పూజించబడును. తల్లిదండ్రుల కొరకు పుత్రులు అర్హత గలవానికి దానాలు చేసినచో ఆ దానముల యొక్క గొప్పతనము వలన పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులతో పుణ్యోత్ములగుదురు. తండ్రికి అతని కొరకు దానము చేస్తే 100 రెట్లు, తల్లి నిమిత్తము చేసేడి దానములు 1000 రెట్లు, సోదర సోదరీమణుల నిమిత్తము చేసే దానము 10,000 రెట్లు పుణ్యమును పొందుదురు. దానశీలికి ఈ లోకమునందు పరలోకమునందు ఎటువంటి ఉపద్రవములు కలుగవు. సుఖవంతమైన జీవితము గడుపగలడు. మరణకాలమునందు కూడా యమదూతల వలన ఏమాత్రము భయము కలగదు. లోభులు మరణించిన తరువాత దుఃఖపడుదురు. కాబట్టి దానముల యొక్క గొప్పతనం ఇంత అని చెప్పలేము. సద్గతికి దానమే తొలి మెట్టయినట్టు గ్రహించాలి.